అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసేటప్పుడు పోలీస్ ఎంక్వైరీస్ లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటది అన్న విషయం అయితే లేదు అధ్యక్ష. వాళ్ళు కంటిన్యూగా హ్యాపీగా వాళ్ళు ఫర్దర్ గా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా అధ్యక్ష మనకి డిఎడిక్షన్ సెంటర్స్ గురించి కూడా అడుగున్నారు. ఆల్రెడీ 4 డిఎడిక్షన్ సెంటర్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఎన్డీపీఎస్ లోన్ ఉన్న వాళ్ళందరికీ కూడా బయటకి ఇంతకు ముందు మనం వేరే కేజీహెచ్ కి అటు ఇటు పంపించే వాళ్ళమి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప ఈ 4 జైల్స్ లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన దూల్పల్ నరేంద్ర గారు చెప్పినట్టు అధ్యక్ష ఇక్కడ మనకి ఓవర్ క్రౌడ్ మాక్సిమం ఉన్నారని చెప్పారు. ఒక విశాఖపట్నం జైల్లో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉంది సార్. ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద ఈ లాకప్ లో 7,000 మంది ఉండొచ్చు. ఈ రోజుకి 6,900 మంది మాత్రమే లాకప్ లో ఉన్నారు. అంటే ఒక్క విశాఖపట్నం, అది కూడా ఎందుకంటే మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు రావటం వల్ల మాక్సిమం విశాఖపట్నం జైలు మాత్రం ఓవర్ క్రౌడ్ లో ఉంది. దానికి కూడా కొంతమందిని తీసుకొచ్చి మిగతా జైల్స్ షిఫ్ట్ చేసి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ కూడా తీసుకోవాలి